హలో నేను మిస్ రావు. ఇంకిపెళ్లి సుబ్బుసాగుకు వచ్చినట్టు ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ దేశంలో ఎలాంటి పరిణామం జరిగినా దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసినటువంటి దాడి యుద్ధం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల్లో ప్రత్యేకించి మన దేశం మీద ప్రభావం చూపబోతుంది. ఎలా అంటే రాబోయేటువంటి రోజుల్లో పెట్రోలు డీజిల్ ధరలు అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లతోటి అల్లాడిపోతున్నారు జనం, భారతీయులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల వాళ్ళు. కర్ణాటక కన్నా అలాగే తమిళనాడు కన్నా తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సరే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి అన్ని రాష్ట్రాల కన్నా కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా అవి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి ట్రై చేస్తుంది. ఒమెన్ వద్ద చర్చలకు పెట్టింది. కానీ ఆ చర్చలు జరగడానికి ముందే ఇజ్రాయెల్ ఇరాన్ మీద సైనిక దాడికి పాల్పడింది. ఎందుకు సైనిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ అని అంటే అణు ఆయుధాలు తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పి చెప్తోంది. ఇప్పటికే 9 అణుబాంబులు తయారు చేయడానికి సరిపడా యురేనియంను సిద్ధం చేసింది ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. కాదు, మేము విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే యురేనియాన్ని మేము స్టాక్ పెట్టాము, అణు బాంబులు తయారు చేయడానికి కాదు అని చెప్పి ఇరాన్ చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ నమ్మట్లేదు. శాంతి కోసం సైనిక చర్య తప్పటం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. అలాగే ఇరాన్ కూడా ఏం చెప్తుంది, శాంతి కోసమే మేము అణ్వాయుధాలు తయారు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి సైనిక చర్యలు ఏదైతే ఉన్నా అవి ప్రపంచ దేశాల మీద ప్రత్యేకించి మన మీద పడే అవకాశం. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత పెరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చెప్పచ్చు. ఇక రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. వాటి ప్రభావం కూడా మన మీద ఉంది. ఇక చైనా అమెరికాకు మధ్య జరుగుతున్నట్టు వాణిజ్య వార్ ఉంది కదా, దీని ప్రభావం కూడా మన మీద ఉంది. అంటే ఎలా ఉందంటే 2 ఆంబోతులు ఢీకొన్నప్పుడు లేగదూడలు నలిగిపోతాయి. అలాగే అగ్ర రాజ్యాలుగా లేదంటే సాంకేతిక పరంగా హై ఎండ్లో ఉన్నటువంటి దేశాలు ఘర్షణ పడుతూ ఉంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు సాంకేతిక పరంగా తక్కువగా ఉన్నటువంటి దేశాలు చాలా నష్టపోతాయి. ఆ జాబితాలో మనం పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు అంతర్జాతీయ న్యూస్ వస్తుంది. దాన్ని నేను మీకు తాజా అప్డేట్స్ని వినిపిస్తాను. చూడండి, పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది థర్డ్ వరల్డ్ వార్కి దారితీసిన ఆశ్చర్యపోసలు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్ పాలిస్తీనా, ఇప్పుడు ఇరాన్ మధ్య జరుగుతుంది. సో వెరసి వరల్డ్ వార్కి దారి తీయకుండా ఉంటే మంచిది, దారి తీస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర సైనిక చర్యకు పాల్పడింది. ఈ ఊహించని దాడిలో ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు పలు కీలక నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు నివేదించాయి. ఈ పరిణామంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడులను ధృవీకరించినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. టెహరాన్లోని పలు నివాస ప్రాంతాలు కూడా దాడికి దెబ్బతిన్నాయని, రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అణుముప్పు నివారణే లక్ష్యం.
ఇరాన్ అణు కార్యక్రమం తమ దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని, అణ్వాయుధాల తయారీని నిరోధించడానికే ఈ కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ అణుబాంబు తయారీకి అత్యంత సమీపంలో ఉందని, ఇప్పటికే 9 అణుబాంబులకు సరిపడా అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను సమకూర్చిందని, ఇందులో 3వ వంతు గత 3 నెలల్లోనే ఉత్పత్తి అయిందని ఐడిఎఫ్ ఒక ప్రకటనలో ఆరోపించింది. దౌత్యపరమైన మార్గాలు విఫలమైన నేపథ్యంలో తమ పౌరుల భద్రత దృష్ట్యా ఈ చర్య అనివార్యమైందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నివేదికలు కూడా ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు విరుద్ధంగా సైనిక లక్ష్యాల వైపు సాగుతుందని సూచిస్తున్నాయని ఇజ్రాయెల్ గుర్తు చేసింది. ఈ సైనిక చర్య కేవలం ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలపైనే కేంద్రీకృతమైందని, ఇరాన్ ప్రజలు తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కేవలం ఇరాన్ పాలన యొక్క అణు ఆశయాలను దెబ్బతీయటమే తమ ఉద్దేశం అని తెలియజేశారు. శాంతియుత ప్రయోజనాలకే అణు కార్యక్రమం ఇరాన్ చెబుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసం, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాల కోసమేనని ఇరాన్ విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. ఇరాన్ చురుకుగా అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం లేదని గతంలో అమెరికా నిఘా వర్గాలు కూడా అంచనా వేశాయని గుర్తు చేసింది. నటాంజ్ ఫోర్ట్లలోని తమ ప్రధాన అణుశుద్ధి కర్మాగారాలు అత్యంత భద్రత నడుమ వైమానిక దాడుల నుండి రక్షణ పొందేలా భూగర్భంలో, పర్వతాల్లో నిర్మించబడ్డాయని తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు తగిన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఒమెన్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్ ప్రతినిధులతో జరగాల్సిన పరోక్ష చర్చల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చర్చలు తాజా పరిణామాలతో మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ దాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని, విస్తృత స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పలు దేశాలు ఇరుపక్షాలు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకనంటే ఐక్యరాజ్య సమితి తెలుసు యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రపంచ దేశాలకి ఆయిల్ కొరత ఏర్పడుతుంది, దాని కారణంగా రేట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి తెలుసు కాబట్టే వీలున్నంత వరకు శాంతి చర్చలు జరిపి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అమెరికా మధ్యవర్తిత్వం వహించినప్పటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి యుద్ధం అనివార్యం ఆ రెండు దేశాల మధ్య. ఏ స్థాయి యుద్ధం? పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ టైప్లో ఉంటుందా, లేదంటే దానికంటే ముందుకెళ్తుందా? అంటే దానికంటే ముందుకెళ్తే ఖచ్చితంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తీవ్రమైనటువంటి ఆయిల్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా మనం పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విశ్లేషణ చాలామంది ఆయిల్ కంపెనీల వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.